హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కడ చూసినా సరే యూట్యూబ్‌లో కానీ, ఫేస్‌బుక్‌లో కానీ ఎక్కడ చూసినా సరే సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కువ మతోన్మాదులు ఏం చేస్తున్నారంటే ఎవరైతే ఆహ్, మత మార్పిడి చేస్తున్నారు అని భావిస్తున్నారో, ఎవరైతే క్రిస్టియన్‌లో కన్వర్ట్ అవుతున్నారో, లేదంటే కన్వర్ట్ చేస్తున్నారో అని చెప్పి భావిస్తున్నారో వాళ్ళందరి మీద దాడులు చేయడం మనం రెగ్యులర్‌గా చూస్తూనే ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియా అంతా కూడా ఇప్పుడు ఇదే ప్రభంజనం నడుస్తుంది. రీసెంట్‌గా కూడా మన దగ్గర ఇందాక నేను సోషల్ మీడియాలో చూసాను. ఒక రోజు క్రితమేమో ఒక ఫ్యామిలీ మీద ఈ మతోన్మాదులందరూ వెళ్లి దాడి చేశారనమాట. "ఎందుకు నువ్వు ఇక్కడ ప్రేయర్ చేసుకుంటున్నావు? ఎందుకు నువ్వు ఇక్కడ ఆహ్, అరే క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేస్తున్నావు? బైబిల్‌ని ఎందుకు ప్రకటిస్తున్నావు?" అని చెప్పి అతని మీద పడి దారుణంగా కొట్టడం ప్రారంభించారు. ఎక్కడ చూసినా సరే ఇవి చాలా రెగ్యులర్ అయిపోయాయన్నమాట. అంటే అదేదో దేశభక్తి కింద ఫీల్ అవుతున్నారన్నమాట. ఈ మతోన్మాదులు వెళ్లి దాడి చేయడము. ఈ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు కూడా యూట్యూబ్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్‌లు కూడా దాడులు చేయమని ప్రోత్సహిస్తున్నారండి దారుణంగా. అంటే చదువుకున్న వాళ్ళు కూడా తెలివి లేని వాళ్ళుగా ప్రవర్తిస్తున్నారు. మరి దానికి కారణం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు గానీ, ఎంత చదువుకున్న వాళ్ళు కూడా ఎక్కడైనా సరే మనము ప్రేమ, సహనంతో గెలుచుకోవచ్చు మనిషిని, కానీ ఇలా దాడులు చేసి భయపెట్టి ఎన్నాళ్ళు నిలబెడతామనే ఆలోచన ఎవరికీ రావట్లేదు. ఎక్కడ చూసినా సరే దాడులు చేయడం అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది. దాడులు చేయడాన్ని అదేదో దేశభక్తి కింద, అదేదో గొప్ప పని కింద, వాళ్ళేదో సమాజాన్ని ఉద్ధరిస్తున్న వాళ్ళ కింద ఫీల్ అవుతున్నారనమాట. అంటే ఇప్పుడు పక్కా దేశంలో బంగ్లాదేశ్‌లో ఒక వ్యక్తిని చంపేశారు కదా రీసెంట్‌గా. ఏం చేశారు? రీసెంట్‌గా అతని మీద పెట్రోల్ పోసి కాల్చి చంపేశారు. దాని గురించి భారతదేశంలో అందరూ బాధపడ్డారు. ఒక హిందువుని ఇలా చంపేశారని చెప్పేసి. మరి మన దేశంలో జరుగుతున్నదేంటి? ఇది చాలామంది ప్రశ్నించారు. కానీ రెగ్యులర్‌గా అయినా సరే నేను కూడా అడుగుతున్నాను. మాదొక చిన్న ఛానల్. మనమేమి వీడియోలు ప్లస్ ఫోటోలు అప్‌లోడ్ చేయలేమనమాట. మనం అప్‌లోడ్ చేస్తే మన చిన్న ఛానల్ కదా! ఊరికే స్ట్రైక్స్‌లు కొట్టేస్తారు, రిపోర్ట్‌లు కొట్టేస్తారు. ఒక దెబ్బకి ఎగిరిపోయిద్ది మన ఛానల్. ఎగిరిపోయినా ప్రాబ్లమ్ లేదు కానీ నడిచినంత కాలం నడవని చెప్తున్నాననమాట. అయితే బంగ్లాదేశ్‌లో ఆ విధంగా దాడులు జరిగాయని చెప్పేసి తెగ బాధపడిపోతున్నారు. అంటే అందరికీ బాధుంది. అలా చేయడం తప్పే. బంగ్లాదేశ్‌లో అలా చేయడాన్ని ఎవరేమి ప్రోత్సహించట్లేదు ఇప్పుడిక్కడ గానీ, అదే పరిస్థితి మన భారతదేశంలో కూడా జరుగుతుంది కదా! మన భారతదేశంలో మొన్న క్రిస్మస్ జరిగినప్పుడు, ఆ క్రిస్మస్ జరుపుకుంటున్న చర్చి లోపలికి వెళ్లి మరీ దాడి చేశారు. అలా దారుణంగా ఉంది. నిన్న పరిస్థితి చూస్తే సోషల్ మీడియాలో ఆ విధంగా ఉంది. ఎక్కడ చూసినా సరే మరి మన దగ్గర కూడా దాడులు జరుగుతున్నాయి కదా! మనం దాడి చేస్తున్నప్పుడు అవతల వాళ్ళు కూడా దాడి చేస్తారు కదా అనే ఆలోచన ఎందుకు రావట్లేదు? ప్రతి ఒక్కరు దీన్నేదో దేశభక్తి కింద ఫీల్ అవుతున్నారు. చాలామంది నిన్న కూడా మనం చూసుకున్నట్లయితే రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే 26వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి అసలు ప్రస్తావనే తేలేదు బీజేపీ మంత్రి అని చెప్పేసి మన లేడీ పోలీస్ ఆఫీసరు వాపోయిన సంఘటన మనకందరికీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ విషయం కూడా మనకందరికీ తెలుసు. అంటే ఎంత దారుణంగా అసలు దేశంలో ఉన్న పరిస్థితులను తారుమారు చేసేస్తున్నారు చూడండి. ప్రతి ఒక్కరి మీద నిందలేసేసారండి. అంటే ఎవరైతే బీజేపీకి అనుకూలంగా లేరో, ఎవరైతే బీజేపీ పార్టీని కిందికి మాట్లాడతారో, లేదంటే బీజేపీ పార్టీలో ఉన్న అవినీతి మోసాలను ఎత్తి చూపించడానికి ప్రయత్నిస్తారో, బీజేపీనండి ప్రత్యేకంగా ఆ! ఇప్పుడు బీజేపీ గురించి చెప్తే మళ్ళీ మన ఛానల్‌కి ప్రాబ్లమ్ వచ్చిద్ది. ఏది మాట్లాడాలన్నా సరే ప్రాబ్లమ్ లేకుండా మాట్లాడాలి. ప్రాబ్లమ్ లేకుండా మాట్లాడడం అనేది జరగని పని. పేరెత్తితే కోపాలొస్తాయి. పేరెత్తకపోతేనేమో సమస్య అర్థం గాదు. ఆ విధంగా ఎవరైతే రాజకీయ పార్టీలకు అనుకూలంగా మాట్లాడతారో వాళ్ళేమో మంచివాళ్ళు. వాళ్ళు ఎంత తప్పు పనులు చేసినా సరే ఇప్పుడు ఆళ్ళెవరు దేశద్రోహులు అంటే ఎవరు రేప్ చేసిన వాళ్ళందరికేమో బెయిల్ ఇప్పించేసి ఇప్పుడు బయట తిప్పుతున్నారు. ఆ డేరా బాబు మీద ఎన్ని కేసులొచ్చాయి. డేరా బాబు దగ్గర దగ్గర కొన్ని వందల మందిని చంపేశాడతను. అతనికి బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొచ్చారు. రీసెంట్‌గా చాలా న్యూస్‌లొస్తున్నాయి. రేప్ చేసిన బీజేపీ మంత్రులు బయటికి తీసుకొనొస్తున్నారు. వాళ్ళేమో బెయిల్ మీద బయట తిరుగుతున్నారు. కానీ చిన్న చిన్న క్వెషన్ చేస్తే దేశ అభివృద్ధి గురించి క్వెషన్ చేస్తే, లేదంటే ఈ స్ట్రక్చర్ ఏంటి ఇలా ఉంది, లేదంటే ఈ సిస్టమ్ ఏంటి ఇలా ఉంది, ఈ సిస్టమ్‌లో పేదలకు అన్యాయం జరుగుతుందని ఎవరైనా ప్రశ్నిస్తే, వాళ్ళని మాత్రము తీసుకెళ్ళి జైల్‌లో ఏస్తున్నారు. 14 ఏళ్ల పిల్లోడి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఆ 14 ఏళ్ల పిల్లోడు అతను ఎంతో ధైర్యంగా తెగించి ప్రశ్నించుండొచ్చు. అతని ప్రశ్నకు సమాధానం చెప్పలేక అతనికి భయపడి అతని మీద ఎఫ్ఐఆర్ కేసులు నమోదు చేశారు. ఈ విధంగా దారుణంగా తయారైపోతుందండి దేశం. ఎక్కడ చూసినా సరే ఆ! రాజకీయ పార్టీలకు అనుకూలంగా మాట్లాడితేనే వాళ్ళు మంచివాళ్ళు. రాజకీయ పార్టీలకు అనుకూలంగా మాట్లాడితే వాళ్ళు దాడులు చేసినా పర్లేదు. వాళ్ళకి బెయిల్ ఇస్తారు. వాళ్ళని విడిపిస్తారు. వాళ్ళనేమైనా చేస్తారు. అలా కాకుండా న్యాయం కోసం మాట్లాడితే వాళ్ళు మాత్రం దేశద్రోహుల కింద తయారు చేసి చూపిస్తున్నారు. నాకొక డౌటండి. ఇలా ఈ విధంగా దాడులు చేసి ఎంతకాలం కాపాడతారు పార్టీస్‌ని? ఎంతకాలం కాపాడతారు ఈ మతాలని? ఎంతకాలం చేస్తారు? మనం ఎప్పుడైనా సరే ప్రేమ, సహనంతో గెలుచుకోవాలి కానీ ఎవరికి నచ్చిన సిస్టమ్ వాళ్ళు పాటించుకుంటే ఇప్పుడొచ్చిన ప్రాబ్లమ్ ఏంటి? ఎవరికి నచ్చిన సిస్టమ్ వాళ్ళు పాటించుకోవడం వల్ల ఒకరికొచ్చే నష్టం ఏంటి నాకర్థం కాలేదు.
అంటే వీళ్ళందరూ కావాలనే మొత్తానికి రాజకీయాల కోసం, ఈ రాజకీయ పార్టీలు నిలబెట్టడం కోసం ఈ విధంగా చేస్తున్నారనే విషయం మనకు అర్థమవుతుంది. ఇదే విధంగా దాడులు చేసేవారు ఏ రోజైనా సరే ఒక వైన్ షాప్‌కెళ్ళి ఇక్కడ రోడ్ల మీద ఎందుకు ఇలా మీరు తాగి రచ్చ చేస్తున్నారు? దీనివల్ల ఎన్ని కుటుంబాలు పాడైపోతున్నాయి. దీనివల్ల ఎంతమంది నశించిపోతున్నారు. ఎంతమంది కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎంతమంది అప్పుల పాలైపోతున్నారు. ఎంతమంది ఆడపిల్లలు రోడ్ల మీద తిరుగుతున్నారు. తండ్రులు మందులు తాగుతూ తిరుగుతా ఉంటే వాళ్ళ కుటుంబాలు పట్టించుకోకుండా ఉంటే అని చెప్పి దాడి చేసుంటారా? ఇప్పటినుంచైనా పోనీ ఏ రోడ్ల మీదైనా ఎక్కడైనా సరే మందు షాపుల ముందర ఎళ్లి గోల చేశారా? మందు షాపుల ముందెళ్లి వాళ్ళ మీద దాడులు చేశారా? అదేమైనా సమాజానికి ఉపయోగపడే విషయం కదా! వాళ్ళందరూ తాగి చచ్చిపోయినా పర్వాలేదు. వాళ్ళందరి కుటుంబాలు నాశనం అయిపోయినా పర్వాలేదు. అది దేశానికి ఎటువంటి ప్రమాదం లేదు. ప్రమాదం ఏంటంటే ఎవరో అమాయకుడు వాడికి తెలియక పోనీ కాసేపు అనుకుందాం. కాసేపు మతం మార్పిడే అనుకుందాం. కాసేపు వాళ్ళు భ్రమలోనే ఉన్నారనుకుందాం. మాయలోనే ఉన్నారనుకుందాం. ఇప్పుడు దేశంలో, ప్రపంచంలో జరుగుతున్న ఈ అనేక వ్యాధులకు, అనేక క్యాన్సర్ కారకాలకు, అనేక మంది కుటుంబాలు నాశనం అవ్వడం కన్నా పెద్ద ప్రమాదంగా ఉందా? అన్నిటికన్నా పెద్ద ప్రమాదం ఏదుంది? నిరుద్యోగం ఉందా? లేకపోతే ఈ మందు తాగడం అలవాటుందా? లేదంటే సిగరెట్ అలవాటుందా? లేదంటే ఇంకా ఎన్నో ఉన్నాయండి. వీటన్నిటిని వదిలేసి డైరెక్ట్‌గా ఈ దుఃఖాంశం మీదనే వచ్చి ఇప్పుడు మీరు ఇలా బలవంతంగా దాడి చేయడం వల్ల నిలబెట్టాలని అనుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీకు అనిపిస్తుంది? ఒకసారి ఆలోచించండి. దీనికన్నా కూడా మీరు ఉద్యమం చేయాలనుకుంటే ఇంకా ఎన్నో ఉద్యోగాలున్నాయండి. నిరుద్యోగం మీద చేయొచ్చు, లేదంటే ఈ మద్యపాన నిషేధం మీద చేయొచ్చు, లేకపోతే ఈ సిగరెట్ మాన్పించడం మీద చేయొచ్చు, లేకపోతే కాలుష్యం గురించి చేయొచ్చు, నదులు పాడైపోతున్నాయి. ఈ దేశంలో ఎన్నో రకాల సమస్యలున్నాయండి. ఈ సమస్యలన్నిటి మీద చేయొచ్చు. పేదరికం మీద చేయొచ్చు, చదువు సరిగ్గా అందట్లేదు అటువంటి విషయాల మీద చేయొచ్చు. వీటన్నిటిని వదిలేసి కేవలం ఇదొక్కటే ఇప్పుడు ప్రపంచంలో పెద్ద సమస్య కింద ఆ! ఆళ్ళ మీద ఎళ్లి దాడి చేసి, చంపేసి ఎంతమందినని చంపేస్తారండి నాకు అర్థం కాదు. ఎంతమందినని చంపేస్తారు? భారతదేశంలో ఎన్ని కోట్ల మంది నమ్ముకొని ఉంటారు వేరే దేవుళ్ళను. హిందూ దేవుళ్ళను కాకుండా వేరే దేవుళ్ళని ఎన్ని కోట్ల మంది నమ్ముకొని ఉంటారు. ఎంతమందినని చంపుతారు మీరు? మీ లెక్క ప్రకారం తీసుకున్నా సరే ఇన్ని కోట్ల మందిలో ఇంతమందిలో, ఇన్ని కోట్ల మందిలో ఒకప్పుడు మీ లెక్క ప్రకారంగా ఆలోచిద్దాము. ఒకప్పుడు భారతదేశంలో మొత్తం హిందూ మతమే ఉండేది. వేరే మతం ఏమీ లేదు అంటున్నారు కదా! మరి ఒకే ఒక్కడు వచ్చి, ఒకే ఒక్కడు మీ లెక్క ప్రకారం అంతకుముందే వచ్చింది క్రైస్తవం ఇక్కడికి. సరే పోనీ మీ లెక్క ప్రకారం అనుకుందాం. తోమా వచ్చాడు. తోమా వచ్చి ఇక్కడికొచ్చి భారతదేశంలో ఇన్ని కోట్ల మందిని మార్చారు. ఒకే ఒక్కడు. ఒకే ఒక్కడు వచ్చి ఇన్ని కోట్ల మందిని ఆ! తన మాటలు చెప్పావు, మాయ చేసావు, మ్యాజిక్ చేసావు, మీరతను దొంగ మాటలు చెప్పావు అనుకుందాము. ఏదో ఒకటి అనుకుందాం. ఒకే ఒక్కడొచ్చి ఇన్ని కోట్ల మందిని మార్చేసాయి గదా! మరి మీరు ఇన్ని కోట్ల మందిని మళ్ళీ తిరిగి చంపగలరా? ఇన్ని కోట్ల మందిని మీరు తిరిగి చంపేస్తే ఒకే ఒక్కడు మిగిలిపోయినా మళ్ళీ ఇంతమందిని మార్చడా? అప్పుడు ఒకే ఒక్కడు మార్చిన ఇన్ని కోట్ల మందిని మళ్ళీ ఒకే ఒక్కడు ఇన్ని కోట్ల మందిని తిరిగి మార్చలేడా? ఆలోచించండి. చంపడం వల్లనే మార్పు సాధ్యమవుతుందా? మరణం వల్లనే మీరు మతాన్ని స్థాపించగలుగుతారా? మరణం వల్లనే మీరనుకున్న దాన్ని సాధించగలుగుతారా? చంపడం వల్లనే, దారుల వల్లనే. ఈ దాడులు చేయడం అనేది ఎవరు నేర్పించారు ఏంటో చదువుకున్న వాళ్ళు కూడా మూర్ఖుల్లాగా తయారవుతున్నారు. కాబట్టి దాడుల వల్ల మతం నిలబడదు. మనమందరము ఒకే రకంగా కలిసుండాలి. మనమందరము భారతీయులము. ఏ మతం ఎట్లున్నా, ఏ కులం ఎట్లున్నా, ఎవరు ఏది ఎలా ఉన్నా సరే మనమందరం భారతదేశాన్ని గౌరవించాలి. భారతదేశం ఐకమత్యంగా కలిసుండాలి. భిన్నత్వంలో ఏకత్వం అనేది ఎందుకు చెప్పబడిందనేది మనము పాఠ్యాంశాల్లో చదువుకున్నాం. మనము భారతదేశం ఇప్పటికీ గొప్పగా ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా ఉంది. లేదంటే మన సంస్కృతిని గౌరవిస్తున్నారు. మనల్ని ఎంతో మర్యాదగా చూస్తున్నారంటే దానికి కారణం కేవలం భిన్న మతాలున్నప్పటికీ దాన్ని ఏకత్వంగా మనం స్వీకరించడం వల్లే. అందరూ అన్నదమ్ముల్లాగా కలిసి ఉండడం వల్లే. కాబట్టి ఇప్పటినుంచైనా సరే కొంచెం ఆలోచించండి. దాడులు చేయడం మానుకోండి. దాడులు చేయకుండా మీకేదైనా ఇబ్బంది కలిగితే పోలీస్ కంప్లెయింట్ చేయండి. ఎఫ్ఐఆర్ పెట్టండి. వాళ్ళని అరెస్ట్ చేయించండి. జైల్‌లో పెట్టండి. తప్పులేదు. డైరెక్ట్‌గా దాడి చేయడం అనేది చాలా తప్పు. ఈ రోజున నువ్వు బలవంతుడు కాబట్టి నువ్వు దాడి చేయొచ్చు. రేపొద్దున ఇంకొకరు బలవంతులు కావచ్చు. కాబట్టి దాడి చేయడం వల్ల ఎప్పటికీ కూడా సమస్య పరిష్కారం కాదు కదా! మరింత పెరుగుతుంది. దీని గురించి ఆలోచించండి. మరొకసారైనా సరే ఇటువంటి సంఘటనలు ఏమైనా జరిగినప్పుడు మీకేదైనా ఇబ్బంది కలిగినా, ఎవరికి ఇబ్బంది కలిగినా సరే చట్టపరంగా చర్యలు తీసుకోండి. చట్టపరంగా కేసులు పెట్టండి. చట్టపరంగా ముందుకెళ్ళండి తప్ప డైరెక్ట్‌గా వ్యక్తిగతంగా దాడులకు దిగొద్దు. దాడులకు దిగి అనవసరంగా మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు. ఇంకా మీరు ఒకవేళ బాధ కలిగింది మీకు నిజంగా దేశం మీద ప్రేమ ఉందంటే మద్యపాన నిషేధం మీద పోరాడండి. సిగరెట్ తాగే వాళ్ళ మీద పోరాడండి. లేదంటే కుటుంబాలను నాశనం చేసుకుంటున్న వాళ్ళ మీద పోరాడండి. పేకాట మీద పోరాడండి. ఇంకెన్నో ఉన్నాయి అంశాలు పోరాడాలంటే. వాటన్నిటి మీద పోరాడండి. అంటే దీని మీద పోరాడొద్దని కాదు. దీని మీద కూడా పోరాడండి. కానీ చట్టపరంగా పోరాడండి. అనవసరంగా వ్యక్తిగతంగా దాడులకు దిగి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు. సమాజంలో చెరగని ముద్ర మీ మీద చెడుగా వేసుకోవద్దు. ఇంకా చెప్పేది చాలా ఉంది కానీ ఇంకా కొంతమందయితే ఈ మధ్య నేను వింటున్నాను. అదేంటంటే
అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదంట. అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదు. అంబేద్కర్ దగ్గర ఉన్న కమిటీ రాసింది. అంబేద్కర్ ఒక్కడే రాసాడా? ఇంత దారుణంగా తయారవుతున్నారండి. గొప్ప గొప్ప వ్యక్తులను కూడా దూషించడానికి వెనుకాడట్లేదు. ఎంత గొప్ప గొప్ప వ్యక్తులను కూడా తక్కువ చేసి మాట్లాడడానికి వెనుకాడట్లేదు. ఆ! నేను ఇదే ప్రశ్న నన్నప్పుడు అడిగారండి. ఇంక వాళ్ళు ఈ వీడియో చూస్తారో చూడరో నాకు తెలీదు. ఇంత లాస్ట్ వరకు రాకపోవచ్చు. ఇదే ప్రశ్న నన్ను అడిగారు. గాంధీజీ ద అంబేద్కర్ ఒక్కడే రాసాడా? అంబేద్కర్ ఒక్కడే రాజ్యాంగం రాసాడా? అంబేద్కర్ పక్కన ఎంతమందున్నారో ఆ కమిటీలో వాళ్ళందరూ రాసారంటే, అవునండి కమిటీలో వాళ్ళందరూ రాసారు. కానీ వాళ్ళందరికన్నా కూడా నాయకుడిగా ఒక్కడే నిలబడ్డాడు ఎవరు? అంబేద్కర్. వాళ్ళందరినీ సమన్వయపరచగల వ్యక్తిగా నిలబడ్డాడు అంబేద్కర్. కాబట్టే అతను రాజ్యాంగాన్ని రాయగలిగాడు. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మనకు మోడీ ప్రధానమంత్రి. మోడీ ఒక్కడే ప్రధానమంత్రా అంటే, అవునండి మోడీ ఒక్కడే ప్రధానమంత్రి. కింద ఎంతోమంది సపోర్టర్లున్నా, కింద ఎంతోమంది సపోర్ట్ చేసేవాళ్ళున్నా సరే, ఆ నాయకత్వం వహించగల స్టామినా, ఆ నాయకత్వం వహించగల తెలివితేటలు, దాన్ని సమర్థవంతంగా నిర్వహించగల సామర్థ్యం అతనికి మాత్రమే ఉన్నాయి కాబట్టి అతను మాత్రమే ప్రధాని. మన దేశ ప్రధాని మోడీ మాత్రమే. మిగిలిన వాళ్ళందరూ సపోర్ట్ చేసినప్పటికీ అతనితో సమానులు కాదు. ఖచ్చితంగా మోడీయే దేశ ప్రధాని. ఖచ్చితంగా అతనే మనకు ప్రధాని. అదే విధంగా రాజ్యాంగానికి కూడా రూపకర్త అంబేద్కర్ గారే. కింద సపోర్టర్లు లేరని ఎవరు అనట్లేదు. కానీ ఆయనంత తెలివి, ఆయనంత చదువుకున్నంత సామర్థ్యము, తెలివితేటలు కానీ ఇంకెవ్వరికీ లేవన్నమాట. కాబట్టే అతని పేరు మాత్రమే నిలబడింది. ఇది కూడా గుర్తుంచుకోండి. ఆ రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాయలేదనే పిచ్చి మాటలు మాట్లాడకండి. అంబేద్కర్ ఉన్నందువల్లే ఈ దేశంలో ఇప్పటికీ రాజ్యాంగం ఉంది. ఈ రాజ్యాంగాన్ని మాత్రమే మనం పాటిస్తున్నాం కాబట్టే ప్రపంచంలో మనకంటూ ఒక సముచిత స్థానము, ఒక మంచి గౌరవము ఏర్పడ్డాయన్నమాట. ఇవన్నీ గుర్తుంచుకోండి. నెక్స్ట్ టైము ఇటువంటి దాడులకు పాల్పడకుండా ఉండడానికి ప్రయత్నించండి. దాడులకు ప్రయత్నిస్తే చేసేదేముంది? ఇక మన గురించే చెడ్డగా అనుకుంటారు. ఈ హిందుత్వం అంటే ఇంతే అనుకుంటారు. వీళ్ళకి చేతనైంది ఇంతే అనుకుంటారు తప్ప, ఇది పెరగడానికి అవకాశం అయితే లేదు. ప్రేమతో గెలుచుకునే అవకాశం అయితే అస్సలు లేదు. ఫ్రెండ్స్ ఈ రోజుకు ఈ వీడియో ఇంతే. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. మీకు గనుక ఈ వీడియో నచ్చితే ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.